రాష్ట్రంలో పేదలు అవసరంలో ఉన్నవారు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వేణుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 2014-19 మధ్య గానీ ఇప్పుడు గానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వేణుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న 47 మంది లబ్ధిదారులకు 92 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కిన వారందరికీ మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి 2014-19లో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు 5 ఏళ్లలో వెనుకొండ నియోజకవర్గంలో 2842 మందికి 11.78 కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ సాయం చేశామన్నారు. వైద్యారోగ్యం సహా అత్యవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతికి ఎముక లేదు అన్న రీతిలో సీఎం సాయం చేశారన్నారు. ఇప్పుడు అడిగింతే తడవుగా ఒక్కటి కూడా తిరస్కరించకుండా ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుద్ది 2047 కల్లా. ఆ పాటికి ఇంకో 23 సంవత్సరాల్లో 2047 కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి, ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఊరికి ఒక పారిశ్రామికవేత్తని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, లైఫ్ ఇండెక్స్ పెంచాలని, ఇప్పుడు యావరేజ్ సుమారు ఒక్కొక్కళ్ళు 72 సంవత్సరాలు ఆ విధంగా యావరేజ్ జీవిస్తూ ఉంటే జీవన ప్రమాణాలు పెంచాలని, భవిష్యత్తులో 85 ఏళ్ళు యావరేజ్ లైఫ్ అంటే 100 ఏళ్ల పైన జీవించే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని, ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా అందుకోసమే ఈరోజు ఆరోగ్య శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ 18,421 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి. మీకోసం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జాతీయ ఉపాధి హామీ పనులు కూడా చక్కగా మానిటర్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిమెంట్ రోడ్లు వేయటం, సీసీ డ్రైన్లు కొత్తగా కట్టి అభివృద్ధి చేయటం, ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఎదుగుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ భారీగా పెరగబోతా ఉంది. దానికోసం ఒక ప్రణాళిక చేపట్టింది ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, అట్లాగే ఆర్థిక ప్రగతిలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా, అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, ఆనంద ఆంధ్రప్రదేశ్ గా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలని విజన్ 2047 దిశగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు చంద్రబాబు గారు. దాంట్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం, పేదలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మా శక్తి వంచన లేకుండా కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ, గతంలో 5 ఏళ్ళు 2014-19లో 11,70,00,000 పైన ఇచ్చి 2,862 మందికి ఆ రోజు చెక్కులు ఇచ్చారు గతంలో కూడా. అదేవిధంగా ఈ ఒక్కరోజే 47 చెక్కులు 92 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఈ విధంగా అడిగింది కాదనకుండా ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో
78 లక్షల రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా 2862 మందికి అందించడం జరిగింది. సహాయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గత 5 సంవత్సరాలు కూడా గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అడిగింది కాదనకుండా ఇచ్చారు. ఇప్పుడు కూడా అడిగిందే తడుగా నేను ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లికేషన్ పెట్టానో చంద్రబాబు గారికి ఒక్కడు కూడా రిజెక్ట్ చేయకుండా అన్నిటికీ ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో బిల్లులు రాక డాక్టర్లు పేషెంట్ ఇనికి పంపించిన రోజులు చూసాం. మేము వైద్యం అందించలేమయ్యా, ఈ వైఎస్ఆర్ పాలనలో మాకు బిల్లులు రావట్లేదు, ఆరోగ్యశ్రీ సేవలు అందించినా మాకు బిల్లులు రావట్లేదని హాస్పిటల్స్ వాళ్ళు వాపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ ని వైఎస్ఆర్ పాలనలో వెనక్కి పంపించారు. బిల్లులు రాని పక్షంలో 6 నెలలు సంవత్సరం తరబడి బిల్లులు రాలేదు. కానీ ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లోకి వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ఎప్పటికప్పుడే బిల్లులు ఇస్తా ఉన్నారు హాస్పిటల్కి. అందుకే ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలో హాస్పిటల్ వాళ్ళే రండి అని పేషెంట్లు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. అలాగే చాలా మంది హాస్పిటల్లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నా. సకాలంలో బిల్లులు చెల్లించుతున్నందువలన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు.